వాట్సాప్ గైస్ కైసహు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు రుద్రాక్ష బ్రాస్లెట్ చుట్టడం చూపిస్తాను, రండి చూద్దాం. సో మనం ముందుగా ప్యూర్ వెండి తీసుకొని ఇలా కరిగించి కమ్మిలా వేయించుకోవాలి. కమ్మిలా వేయించుకున్న తర్వాత దాన్ని మిషన్ దగ్గరికి వెళ్ళి ఇలా తీగలా వేయించుకోవాలి. ఈ తీగని మనం వరుస పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం తీగని కాల్చుకోవాలి, ఎందుకంటే కాల్చుకుంటే తీగ అనేది మెత్తబడి మనకి సాగదీయడానికి బాగుంటుంది, సులువుగా వస్తుంది అన్నమాట. చూసారా, కాలుస్తుంటే సాగుతుంది. కాల్చుకున్నాక మనకి ఇలాంటి కమ్మిచ్చులు ఉంటాయి. ఈ కమ్మిచ్చులో పెట్టి మనం తీగని వరుసలాగాలన్నమాట. అది ఎలాగో చూద్దాం. మనం ఇలా తీగని కమ్మిచ్చులోకి ఎక్కించుకొని యువతల నుంచి ఎక్కించుకొని యువతల నుంచి లాగాలన్నమాట. లాగినప్పుడు తీగ సన్నబడిద్ది. ఈ మన లోకల్ పూజా స్టోర్లో ఇలాంటి రుద్రాక్షలు అవైలబుల్ ఉంటాయి. డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి అన్నమాట. మనకు నచ్చిన సైజు తెచ్చుకొని ఈ సైజుని ప్రకారం మనం రుద్రాక్ష ఫ్లవర్స్ అనేది వేయించుకోవాలి. ఇదిగోండి, రుద్రాక్ష ఫ్లవర్స్ ఇలా ఉంటాయి. ఇవి మనకి రెడీమేడ్లో అన్న ఉంటాయి, లేకపోతే దింపుతారు, దింపుడు కొట్టుకెళ్తే. మనం కమ్మిచ్చిలో లాగిన తర్వాత తీగ ఇలా సన్నబడిద్ది. ఇప్పుడు ఈ తీగని మనం విడదీసుకొని ఒక రుద్రాక్ష ఎక్కించుకోవాలి. ఒక రుద్రాక్షని ఇలా ఎక్కించుకోవాలి. మన చేతి సైజుని బట్టి మనకి ఎన్ని రుద్రాక్షలు పడతాయో చూసుకొని అన్ని రుద్రాక్షలు ఇలా ఒక్కొక్కటి ఎక్కించుకొని చుట్టుకోవాలన్నమాట. మనం ఒక్కొక్క రుద్రాక్షని ఇలా ఎక్కించుకోవాలన్నమాట తీగలోకి. ఇలా ఎక్కించుకుంటే మనకి పని సులువుగా అయిపోతుందని ఇలా ఎక్కించుకుంటాం. తీగలోకి ఎక్కించుకున్నాక మనం రుద్రాక్షని ఈ విధంగా చుట్టుకోవాలి. ఇలా ఒక రుద్రాక్షని చుట్టుకుంటే మనకి బ్రాస్లెట్ అనేది తయారైద్ది. ఈలోపు మనం మిగిలిన పూసలు కూడా చుట్టేద్దాం. ఇలా ఒక్కొక్క పూస చుట్టుకుంటే మనకి అందంగా బ్రాస్లెట్ తయారైద్ది అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఇలా రుద్రాక్షలు చుట్టుకున్నాక మనకి బ్రాస్లెట్ అనేది రెడీ అయింది. ఈ బ్రాస్లెట్ ఎలా ఉందో అందరూ తెలియజేయండి.